బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జైల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘోర పరాభవం ఎదురైంది. జైల్లో రైతుల పరామర్శ సమయంలో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. కేటీఆర్ పై జైల్లో ఉన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ చర్చ జరుగుతోంది. అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ నేతలను దూషించినట్లు సమాచారం అందుతుంది. లగచర్ల దాడిలో అరెస్టైన వారిని సంగారెడ్డి జైలుకు వెళ్లి కేటీఆర్ పరామర్శించారు. ప్రశాంతంగా బతుకుతున్న తమను రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. వారిని పరామర్శించడానికి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడం ఆయనకి ఘోర పరాభవం ఎదురైందని కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, కేటీఆర్ అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించే టైంలో ఏం జరిగింది? రైతులు మమ్మల్ని ఎందుకు మీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అనే మాటలు కూడా అన్నట్లు తెరపైకి వస్తుంది. ఇందులో నిజమెంత? అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి కేటీఆర్కి? 2 రోజుల క్రితం సంగారెడ్డి జైల్లో ఉన్న 16 మంది రైతులు, అందులో దాడికి పాల్పడ్డ మరికొంతమందిని పరామర్శించడానికి కేటీఆర్ బృందం సంగారెడ్డి జైలుకు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు సత్యవతి రాథోడ్, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బృందంతో కలిసి జైల్లోకి వెళ్ళడం జరిగింది. కేటీఆర్ వెళ్ళిన వెంటనే రైతులు మమ్మల్ని చూడడానికి ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా ఎదురు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే సురేష్ కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తమ గ్రామానికి చెందిన అందరినీ కూడా ఇరికించే ప్రయత్నం చేశాడు. మేము కలెక్టర్ వచ్చిన సమయంలో నష్టపరిహారం పెంచి ఇవ్వాలని అడుగుదామని అనుకున్నాం, కానీ చిన్న దాడి అని చెప్పేసి ఆ ఊర్లో భయానకమైన పరిస్థితులు సృష్టించి రాళ్ల దాడి చేసి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి క్రియేట్ చేశారు. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? రాజకీయాలకి మా జీవితాలకు ముడిపెట్టడం ఏంటి? మీ రాజకీయాలు మీరు రాజకీయంగా చేసుకోవచ్చు, కానీ ఇలా రైతులను ఉపయోగించుకొని రాజకీయం చేయాలనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలో బాల్క సుమన్ ఎంటర్ అయ్యి కేటీఆర్ని ఎలా ఎదిరిస్తారు మీరు? కేటీఆర్ సార్తో మీరు మాట్లాడే పద్ధతి ఇది కాదు అని చెప్పేసి కూడా వాదనలకు దిగడంతో రైతులు ఇంకా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అక్కడ మమ్మల్ని ఆల్రెడీ జైలుకు పంపించి మళ్ళీ జైల్లో పరామర్శించడానికి ఎలా వస్తారంటే చెప్పేసి వాళ్ళందరిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ నాయకులకి, అక్కడ అరెస్ట్ అయి ఉన్న వారందరికీ కూడా వాగ్వివాదం చోటు చేసుకోవడంతో అక్కడ జైలర్ ఎంటర్ అయ్యి సర్ది చెప్పడంతో వాళ్ళు వెనుకకు తగ్గినట్టు తెలుస్తుంది. కానీ ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడ జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించి భూములు కోల్పోయేవారు కొంతమంది ఉన్నప్పటికీ కూడా చాలా మందికి భూములే లేవని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. కొంతమందికి ఉన్నా కూడా ఏదైతే కలెక్టర్ చేసే సర్వేలో ఆ భూమికి సంబంధించిన భూమి అక్కడ లేదు అని చెప్పేసి కూడా పోలీసు విచారణలో తేలింది. కాబట్టి మేము అక్కడ చిన్న దాడి చేయాలి, లేదంటే కలెక్టర్ వచ్చినప్పుడు వ్యతిరేకించాలి అని చెప్పేసి అందులో కొంతమంది దూరిపోయి మొత్తం ఆ దాడిని పెద్ద దాడిగా క్రియేట్ చేసి మొత్తం ఆ రాళ్ళు దువ్వడం, కార్ల అద్దాలు ధ్వంసం చేయడం, ఎమ్మడి వడి కొట్టడం, ఇవన్నీ కూడా ఆ ఊర్లో లేని వారు కూడా కొంతమంది వచ్చి దాడిలోకి పాల్పడ్డారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలని హైదరాబాద్ తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి మహిళలతో మాట్లాడించడం పైన కూడా చాలా సీరియస్గా అయ్యారు. మేము అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మా కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ టీవీల ముందు షోలు చేయడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.